సింహాచలేశ శ్రీకృష్ణరాయ వందిత పాద గజపతి రాజా సేవిత పాద చందన శోభిత సింహాచలేశ చందన ప్రియా సింహగిరీశ నారసింహాయ నరహరి రూప మహాసింహాయ సింహగిరీశ వరాహమూర్తి సింహాచలేశ మహాబలాయ ఉగ్రసింహాయ. మా ఊరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలోని దమ్మనపేట గ్రామంలో ఉన్నాము. మరి ఈ గ్రామం లోపల సమస్యలపైన, మరి గ్రామం లోపల అభివృద్ధి పనులపైన, పంటలు చూసుకున్నట్టయితే ఎక్కువ వరి పండించే రైతులు ఉన్నారు. మరి రెండవది మొక్కజొన్న మరియు పసుపు, మరి తర్వాత ఇతర పంటలు పండించే వీలుంది. మరి ఈ గ్రామం లోపల జనాభా తీసుకున్నట్టయితే 2000 పైచిలుకు జనాభాగా ఉంటుంది. మరి ఓటర్ లిస్టు ప్రకారం చూసుకున్నట్టయితే 1800 పైచిలుకు ఉంటుంది. ఇందులో స్త్రీలు వచ్చేసి 950 మంది ఉంటారు, పురుషులు వచ్చేసి 750 పైన ఉంటారు. మరి ఈ గ్రామం లోపల సమస్యలపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామం లోపల పెద్ద మనుషులతో పాటు ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు. మరి ఈ ఊరు సమస్యలపైన వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకటి సలేరుగాకు బిరుజు కోసం అని పెడితే బిరుజు అవులు లేదు, మెటల్ అని పెడితే ఇంకా మెటల్ ఇచ్చులు లేదు, దుబాక రోడ్డు కూడా పెట్టినాము, అది కూడా ఏమి ఇచ్చులు లేదు. అన్ని మంజూరులే కానీ అమౌంట్ వచ్చింది లేదు, చేసింది లేదు. ఒక విషయం ఏంది, ఇప్పుడు వాటర్ ట్యాంకులు కూడా కొన్ని జాగాలు ఉన్నాయి, కొన్ని జాగాలు లేదు. బోర్లలో నీళ్లు ఉన్నాయి, లేవన్నది కాదు, లేక కాదు. ట్యాంకులు పెడితే నీళ్లు ఖరాబ్ అయిపోతున్నాయి, ట్యాంకులు లేక నీళ్ళు ఖరాబ్ అయిపోతున్నాయి. మీటర్ ట్యాంకులు కొన్ని ఇస్తే ఈ పైపులు నీళ్ళు వాటర్ ఖరాబ్ కాకుండా మాకు మంచిగా ఉంటుందని మీకు కోరుతున్నాము. అదే విషయంలో ఒకటి ఏంది, ఇప్పుడు పింఛన్లు కూడా ఇప్పుడు పింఛన్లు చేసేటోళ్ళకు నడిచేటోళ్ళకు పింఛన్లు ఇచ్చుడు ఏంది, ముసలోళ్ళకు ఇక శాతగాని వాళ్ళకు పింఛన్లు లేవు. 1000 రూపాయలని పెడితే ఆఖరికి 500 ఇచ్చినా కానీ 10 మందికి వస్తుండే కదా, ఇప్పుడు 5గురికి చచ్చపోయా. అట్లా కూడా లేకపోయే. కొంతమందికి ఇప్పుడు బీడీల కార్యంలో ఇచ్చిర్రు, కొంతమందికి ఇంక ఇయ్యని లేదు. ఇచ్చిన వాళ్ళేమో ఖుషి పడుతున్నారు, ఇయ్యలేమో లడాయిలు పెడుతున్నారు. కోడలికి అత్తకు లేవు, అత్తకు లేకపోతే కోడలు నాకు వచ్చిన పైసలు నీ ఏడి అంటే వీగులాడులు అవుతున్నాయి, లొల్లులు అవుతున్నాయి. అదేమి లాభము? దాన్ని కూడా న్యాయం చేయండి. మాకు ఆడిలో కూడా ఏం లేదు, ఏం దొరకకుండా నీళ్ళు కూడా లేవు. మాకు కూడా నీళ్ళు దొరకకుండా మాకు కూడా బాధ ఉన్నది. ఇప్పుడు శాతగానాలకు కూడా పింఛన్ లేదు, శాతగానంలో కూడా పింఛన్లు వస్తున్నాయి.
కొంతమందికి మాకు కూడా బాధ అంటే బాధ అవుతున్నది అయ్యా. ఇది ఏం గురించి ఇది చెడ్డగా చెప్పిన అనుకోండి, ఇది చెడ్డ లేకుండా అనుకోండి. కానీ ఇప్పుడు అయితే మాకైతే హరియగురంకు అయితే మాకు జీవాలకు మాకు ఆడి కూడా మొత్తం కొట్టేసిరి, ఆడి కూడా నాశనం అయిపోయింది. మరి గ్రామం లోపల కొంతమంది మహిళలు ఉన్నారు, మరి పింఛన్లు వస్తున్నాయా లేదా అనే దాని మీద వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాకు 2 పిల్లలు పడిపోయినరు, ఒక్కనాడు కాదు 15-16 ఏళ్ళ. వాళ్ళని పట్టుకొని తిరగాని జాగ తిరిగినా అయినా నా పిల్లల పేరుకు రాలేదు. వాళ్ళకు మొత్తం అంతా పింఛన్ లేదు. 2 మట్ల వాళ్ళకి వచ్చిన బీంగలకి వాళ్ళకి వచ్చినా కానీ పింఛన్ వస్తున్నది, పింఛన్ లేదు ఏం లేదు. 4-5 మట్ల రాపిత్తన్నారు, 5 వాళ్ళకి పోయినా పింఛన్ రాలేదు. నాకు ఇల్లు సుఖ లేదు, నాకు తలం సుఖ ఎత్తిపోయింది. నేను పరాయి జాగాలున్నా. మరి నా భర్త అయితే ఆయిట్ వెళ్తున్నాడు, మేము ఆయిట్ వెళ్తున్నాం. నా పిల్లలైతే ఆశ లేకపోయా, మాకు ఎక్కడ ఆధారం లేదు. బీజం సుఖ లేవు, బీజం సుఖ ఇత్తలేరు. వచ్చిండ్రు రాసుకున్నారు, అత్తయ్య అన్నారు. నేను మహిళా సంఘంలో ఉన్నా, మహిళా సంఘంలో సుఖ ఏడాదికి 400 నింపుతున్నా, అవి సుఖ అత్తయ్య అన్నారు. ఆ పింఛన్ లేదు, అది లేదు, ఇది లేదు. నేను గల్ఫ్ పోయి వచ్చిన, కానీ అక్కడ నాకు సాథ్ ఇవ్వలేదు. నేను మరొచ్చిన, అక్కడికి నుంచి మరొచ్చిన అక్కడ ఈ టీ హోటల్ పెట్టుకున్నా ఏదో బతుకు తెరువు కోసం. కానీ నా ఇల్లు ఉన్నది రేకులు మొత్తం కూలిపోయినాయి. మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొడుకు జగన్ కూడా వచ్చి చూసి వెళ్ళారు. అవి కాగితాలు బీదలన్నీ తీసుకువెళ్ళారు. వాటి గురించి ఇస్తామన్నారు, పంపిస్తాం, పైసలు వచ్చేటట్లు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు అయితే వరకు అయిపోయి సంవత్సరం దగ్గరకు వస్తుంది. చూసినాం, ఇంకా తెప్పిస్తారేమో అని చూసినాం, కానీ ఇంకా తీసుకురాలేదు. ఎప్పుడు చేస్తారో తెలియదు. నేను ఇప్పటికైతే ప్రస్తుతానికి టీ హోటల్ నడిపించు. నేను ఒక సాధారణమైన రైతుని. అసలు నేను నా విషయం చెప్పాలంటే, రైతుల విషయం చెప్పాలంటే 2006లో మొత్తం చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు పడ్డాయి. అది 5 ఏళ్ళు అగ్రిమెంట్ ఇచ్చిర్రు గవర్నమెంట్. 5 ఏళ్ళు అగ్రిమెంట్ ఇచ్చిండ్రు. అవి అంకబెండు తీసి కరెంట్ కనెక్షన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఫిల్టర్లకు ఇస్తారు కదా, అవిటికి ప్లాస్టిక్ పైపులు అనేవి ఉన్నాయి.
ఆ ప్లాస్టిక్ పైపులని ఎండకు పవర్ఫుల్గా ఉండి తుక్కు తుక్కు రాలిపోతున్నాయి. అది ఖచ్చితంగా రైతులు ఇంకొక 2 సంవత్సరాలు అయితే అంత రాలిపోతాయి. బాగా ప్రమాదం ఉన్నది. ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి అవన్నిటిని మంచిగా సరిచేసి చేయాలని మనం చేస్తున్నాను. మరి మళ్ళా నా విషయం ఏంటంటే దుబాయ్ పోయినా 2006లో దుబాయ్ పోయినా మర్రెచ్చిన ఆడ అవుట్ పెట్టిన మర్రెచ్చిన, మరి ఏదో ఖత్తర్ పోయినా ఖత్తర్ వయసుగా మర్రెచ్చిన. అసుంటి ఎందరో ఉన్నారు నా తర నిన్న పేపర్లు. ఫస్ట్ తెలంగాణ రాగానే మీ బయట దేశం పోయి వచ్చిన వాళ్ళకు అందరికీ ఒక స్కీమ్ లెక్క పెడతా అని ఎందరో ఆమె ఇచ్చిండ్రు అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో. మరి ఇప్పుడు మన బంగారు తెలంగాణ వచ్చింది, మరి మమ్మల్ని బాగా ఎత్తెత్తరా? ఇక దయచేసి మీరు ఏం చేస్తారు? ఏదైనా మీరే, ఇక మేమేం చేయలేమయ్యా. దయచేసి రైతుల్ని మాత్రం ఆదుకునే జిమ్మదారు మీది. కరెంటు మాత్రం ఈసారి మాత్రం జర పోపి ఉన్నది అనుకో, 100% పోపి ఉన్నది. మళ్ళీ ఇంకా 3 సంవత్సరాల్లో ఇంకా ఫుల్ వస్తారంటున్నారు. దయచేసి ఇక మొత్తం మేన మాత్రము రైతులు కరెక్ట్ ఆదుకున్నారంటే మళ్ళా వచ్చే సీఎంస్గా మీరే ఉంటారు. రైతులను ఆదుకునేలేరు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అయినాడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలా అన్నాడు కదా. మీ నుంచి రైతు ఒక్క గుద్దు గుత్తే పోయిండు, ఏడా ఆంధ్రలో పడ్డాడు. ఆ గతి మాత్రం కాకుండా రైతుల మెయిన్ రైతు చేతి కింద ప్రతి ఒక్క రైతు చేతి కింద 20-30 మంది ఆడళ్ళు కూలికి వస్తారు. రైతు చెప్పినట్టు వింటారు. తెల్లారి ఒకనాడే ఓటు మీకు వేసేది, కానీ ఎల్ల కాలం మేము చెప్పింటే కూలీళ్ళు ఉంటారు. ఇది వేస్తే మంచిగా ఇది వేస్తే మంచి అంటే వింటారు. పరిపాలన మంచిగా ఉన్నది, కానీ ఒకటిగా పింఛన్లు మాత్రం జర బాగా ఘోరం ఉన్నది. ఆడల కోడలు కాస్తే అత్తకు లేదు, అత్త కాస్తే కోడలు లేదు. మళ్ళా 60 సంవత్సరాలు ఉన్నా కానీ ఆధార్ కార్డు మీద 60 సంవత్సరాల వయసు లేదు, తప్పు ఉన్నది. దాన్ని సుఖ డాక్టర్ల తరపున ఎంకరేజ్ చేసి ఆలసుగా పింఛన్లు ఇస్తే మంచిగా ఉంటుందని ఆ గవర్నమెంట్కు మనం చేస్తున్నాను. నా ట్రాన్స్ఫర్ నేను చేసుకుంటున్నాను, కానీ పాప ఇంకో కొంతమంది తెలియాలి కదా. అట్లా అదే రకంగా అందరూ దయచేసి జర కరెంటు సబ్ స్టేషన్ వాళ్ళు ప్రతి ఒక్క బుడ్డికి కొంచెం చూసి మమ్మల్ని రక్షించే బాధ్యత మీది. మేము బయట దేశం పోయినాం, దుబాయ్ పోయి మర్రొచ్చినాము. మర్రొచ్చి ఇప్పుడు డ్రైవర్ చేస్తున్నాము. మీరు ఏదైనా సాయం చేస్తారని ఇంతకుముందు పేపర్లు అందరూ వేయమంటే ఆ పేపర్లు కూడా ఇచ్చినాము. అదే దాన్ని బట్టి ఏమైనా సాయం చేయాలని నేను చెప్తున్నాను. మరి గ్రామం లోపల కుల వృత్తులు నేటికి అంతరించిపోతున్న తరుణంలో మరి ఈ గ్రామం లోపల కమ్మరి రాజేశ్వరి గారు ఉన్నారు. మరి ఒకప్పుడు అతనికి ఎంత పని ఉండేది, ఎన్ని నాగన్లు ఉండేవి, మరి ఇప్పుడు ఈ పంచర్ దందా చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది, ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 250 మంది అసాంలు ఉందరు. అటువంటిది ఇప్పుడు మాకు ఒక 2 నాగన్లు 3 నాగన్ల కంటే ఎక్కువ లేదు. అవి ఒక పొట్టకు సరిపోకుండా సగం సంచి బియ్యము ఇట్లా వస్తున్నాయి. అవిటితో బతకలేకుండా ఈ పంచర్ ఇంత ఆ ఛాయ హోటలు నడుపుకుంటూ బతుకుతున్నాం. రోజుకు ఏంది మాకు పొట్ట మందము ఇంత ఖర్చు మందం పొట్ట జీవనము అనేది గడుపుతున్నా. మాకు ఇంతకుముందు పైన పింఛన్ రావడం లేదు. ఇప్పుడు దాని మీద మన ఆధార్ కార్డు మీద నంబరు తప్పుపడి అదే నీకు ఇప్పుడు ఏజ్ తక్కువ పడ్డదని చెప్పి తక్కువ ఉన్నదని చెప్పి పింఛన్స్ వేస్తలేరు. ఏది లేదండి. నాకు గవర్నమెంట్ నుంచి నా తరఫు నుంచి నాకు ఒక పైసా రావడం లేదు.
నాకు కుల వృత్తి పని లేక ఇంత బండ్లు పంపించారు. ఆయనకు తోడుగా కొంత హోటల్ సాయం చేస్తున్నాము. నాకు బిల్లులు చేసినా కానీ వీళ్ళ పింఛన్ లేదు, పింఛన్ లేదు. సర్కారు నుంచి ఒక 5 పైసలు వస్తుగా మాకు బాకీ లేదు, ఏది లేదు. మాకు ఇదే రెక్కల మీద బతుకుతున్నాము, రెక్కల మీదనే వేసుకుంటున్నాము. ఆటంగాని పానమైంది. మేము ఎరకలము, మేము అంచెలు కొంటుంటిమి. ఇప్పుడు అంచెలు వాళ్ళు కొనటం లేదు, అందువలనే నేను హోటల్ పెట్టుకుని అప్పుడు ఉంటుండే 10 దాకా. ఇప్పుడు అంటే ఇక ఇది హోటల్ పెట్టుకొని బతున్నాం. ఇప్పుడు ఎంత ఒక రోజుకు 200-300 వస్తుంది. ఇక బతున్నాం, మా ఇంటి కుటుంబం, మా పిల్లల్ని మా భార్యని సాదుకొని బతున్నాం, చదివించుకుంటున్నాం. గల్ఫ్ పోయి మర్రి వచ్చిన లాస్ అయిపోయినాం. ఏం రాలేవు. ఇత్తమని అన్నారు, ఏం రాలేవు. అన్ని తిరిగినాం కానీ ఏం రాలేవు. మా తండాల నీళ్ళు లేవు సార్, నీళ్ళు లేవు. తాగడానికి ముష్కిల్ అయితే ఇబ్బంది అవుతున్నది. మేము గల్ఫ్ దేశం పోయి తిరిగి 2 దేశాలు పోయి తిరిగి వచ్చినాం. దానికి ఇస్తామని ఏమో ఇస్తాము, కామారెడ్డి తీసుకుపోయారు, నిజామాబాద్ తీసుకుపోయారు. ఓలేమో 1 రూపాయి ఇవ్వాలి, ఏం చేయాలి? అవే బాధతోటి అటు ఇటు తిరుగుతున్నాం, కూలి పని అవి ఇవి చేసుకుంటూ బతుకుతున్నాం. ఇక రాష్ట్రం ఏమంటున్నదంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాకు ఇస్తారేమో అని ఆశపడుతున్నాము. ఇప్పుడు దాకా ఏమి ఓలు ఏమనలేరు, ఏమి ఇయ్యలేరు. నీళ్ళు లేవు. తండాల మస్తు పరేషాన్ ఉన్నాయి. తండాల నీళ్ళు లేవు, స్కూల్ సరిగా అది ఇది చిన్న చిన్న పనులు అన్ని బాకీలు ఉన్నాయి. ఓలు ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళు ఇటు అత్తనే లేరు, అసలు పట్టించుకుంటానే లేరు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు, అప్పుడు బిల్లులు ఇస్తామన్నారు. ఇప్పుడు పెంచినాము బిల్లులు అన్నారు. ఇల్లు కట్టించిన బాకీ తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఆ బిల్లులు లేవు. ఇప్పటిదాకా ఈ బిల్లులు లేవు, ఏది ఒక బిల్లు కూడా వస్తలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మీరు వింటున్నారు, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు చేయరు. నాకు కాలేజీకి పోయింది సార్, నాకు కళ్ళు కళ్ళు పడ్డాయి, అంతే ప్రాబ్లం. నాకు పింఛన్లు వస్తలే, ఏం వస్తలేదు. నాకు తినేదానికి ప్రాబ్లం ఏం లేదు సార్. అందుకొరకు నాకు ఏం లేదు. నాకు వాళ్ళ విషయం కొడుకులు కంతలేరు, వాళ్ళు కంతలేరు. నేను ఒక్కడిని ఆడనా ఆడుకుంటున్నా. అయితే నిజామాబాద్ పోయి వచ్చిన సార్ నేను. సార్ ఇప్పుడు పోస్టులో పంపిస్తామని చెప్పిర్రు. అయితే ఇప్పుడు దాకా చూస్తున్నా కానీ ఇప్పుడు దాకా వస్తలేదు సార్. దసరా కన్నా ఒక 10 దేశాల వెనుక, ఇటు నెల వెనుక, ఇప్పుడు దాకా వస్తలేదు సార్. నేను ఎదురు చూసుకుంటూనే ఉంటున్నాను. ఎట్లా చవాలనా బతకాలనా సార్? నేను ఎంఆర్ఓ మేడం వచ్చి చూసిపోతే, అయ్యో నీకు కొంత డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తే నేను పెన్సిల్ చాలు చేసేది అని చెప్పిపోయింది సార్. అందువల్ల నిజామాబాద్ పోయి వచ్చిన. మరి ఈ గ్రామం లోపల గ్రామ పంచాయతీలో సఫాయిగా పనిచేస్తున్నటువంటి సఫాయి నర్సయ్య దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. అయినా కానీ అతనికి ఇంతవరకు కూడా పర్మనెంట్ జీతం కాలేదు. మరి ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 40 ఏళ్ళ సార్, 600 సార్, 600కి ఎక్కి ఇస్తాడు సారు. సబ్బులు ఏ ఇస్తాడు సారు. కాలుమని గడి కానీ బిచ్చ కానీ ఏదో అది ఇది అంటున్నది. చూసుకుంటా చేస్తున్నది. 600 రూపాయలు ఏడా సరిపోతుంది సారు. ఇక బట్టల సబ్బులకే సరిపోతలేదు సార్. మేము గరీబ్ వాళ్ళము. బయట ఒకసారి 2 ఏళ్ళు పోయి వచ్చిన, ఏం లేక షాప్లో కూడా గిరాకీ లేదు. ఇక పబ్లిక్ బాగా లేదు ఇక్కడ. ఇట్లనే మాకేం గవర్నమెంట్ ఏం సాయం చేస్తలేదు. జర లోన్ గిన ఇస్తే బాగుంటుండే అని కోరుకుంటున్నా.
దమ్మనపేట గ్రామం లోపల ప్రస్తుతం మనము ఉపాధి హామీ పని చేసే వాళ్ళ దగ్గర ఉన్నాము. ఈ గ్రామం లోపల దాదాపు 400 మందిగా ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. మరి ఈ కూలీలకు సరైన మంచినీటి కానీ టెంట్ సౌకర్యం కానీ మరి వీళ్ళు చేస్తున్నటువంటి రోజుకు 120-140 రూపాయలకు వీళ్ళకు చేసినట్టు వస్తున్నాయా లేవా దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూలి పనికి మేము 6 రోజులు చేస్తే 500, 540, 600 ఇట్లా వస్తున్నాయి. ఓ సిట్కి 600 వస్తున్నాయి, ఒక సిట్కి 550 వస్తున్నాయి, ఒక సిట్కి 400 వస్తున్నాయి. ఒక్క సిట్ కన్నా 700, 800 పడ్డాయి. లేవు నీళ్ళ పైసలు లేవు, ఏమి లేవు. నీళ్ళ పైసలు అన్ని కలిపే 600 అయితే 550. వేరే ఊళ్ళలోనేమో 800, 900, 1000 రూపాయలు, 1200 6 రోజులకే. మగవాళ్ళకు 1200 వస్తున్నాయి. నేను చూసి వచ్చిన సిట్టి ఆడోళ్ళకు 1050 వస్తున్నాయి 6 రోజుల పని. వేరే ఊళ్ళలో మా ఊళ్ళోనేమో 500, 400, 450. ఎండంటే ఎండ తగాసుకపోతున్నాము. రోడ్డు పొన్న దగడంటే దగడి, నీళ్ళకు తాపం అవుతుంది, నీళ్ళు లేవు, ఏం లేవు. మాకు ఇంత అన్యాయం ఉన్నది. ఇవాళ నీడ కూర్చుందామన్నా దగడి. ఇది మాకు ఈ కూలీలు తక్కువ అవుతున్నాయి, కూలీ సరిగా పడతలేవు. రోజుకు 120, 130 అయినా పడతలేవు. ఇవన్నీ 100 అయితే గంతే 100 పడుతున్నాయి. ఎండలా చేస్తే ఏం వచ్చిన ఒక వారం అట్లా, ఒక వారం ఇట్లా మీరు ఇట్లా కట్టెం చేపించుకుంటున్నారు. ఒక కట్టెం చేపించుకుంటున్నారా? ఏమైనా ఇంత బాధ పెడుతున్నారు. మేము అన్నిటికీ చచ్చినా కానీ మాకు ఏమీ లేదు. గిట్లంటి చేస్తున్నారు. మరి మంచిగా ఇయ్యండి, చేసిన పని మంచిగా ఇస్తే మంచిగా ఉంటారు. వాళ్ళు వస్తారు వీడియోలు. మీరు ఇంత అన్యాయం చేస్తారు సర్కారు. నీళ్ళకి పైసలు లేవు, ఏమిటికి పైసలు లేవు. అన్నిటికీ ఇబ్బంది చేయబడతారు. కానీ వాడు చచ్చిపోతే గేరు కత్తున్నారు. ఎండల్లా మనవాడు ఎండల కాళ్ళు ఎట్లా బతకాలా? నేను 6 సంవత్సరాలు దేశం పైన 150,000 తీసుకపోయినా తులంకు తులంన్నర. కాకపోతే అక్కడ కంపెనీ బంద్ అయింది. బంద్ అయ్యి వాపసు మరగొట్టింది. కాకపోతే ఇక్కడ కూలి పని ఏంటంటే ఇక్కడ కష్టం చేసుకొని ఆ అప్పులకు బాధ లేక తాళలేక నేను ఇక్కడ కూలి పని చేసుకుంటున్నా. ఒక దినంకు మాకు 80 చొప్పున పడుతున్నాయి. కాకపోతే మాకు 150 చొప్పున మాకు పడాలి. ఆడవాళ్ళకు మగవాళ్ళకు పడతలేవు. కాకపోతే మేము ఎండల పని చేస్తున్నాం. మాకు నీళ్ళ సౌకర్యం లేదు. టెంట్ ఇస్తామన్నారు, ఆ టెంట్ సుగా సౌకర్యం లేదు. బయట పోయొచ్చిన వాళ్లకు మాకు 2 లక్షల చొప్పున ఇస్తామన్నారు. మేము కలెక్టర్ దగ్గరికి 2 సార్లు పోయి అప్లికేషన్ ఇచ్చినాము. మాకు ఏ సౌకర్యం లేదు. మాకు ఏదన్నా సౌకర్యం చేయాలని ఇక్కడ దేశం నుంచి మేము వచ్చిన వాళ్ళకు మాకు సౌకర్యం చేయాలని నేను మాట్లాడుతున్నా. ఇంతకుముందు అధ్యక్షురాలుగా చేసిన, ఇప్పుడు మాజీ అధ్యక్షురాలు. కానీ మాకు ఏది ఐకే బిల్డింగ్ లేదు. మేము అద్దెకున్నాము. విలేజ్లో 38 గ్రూపులు ఇంకా కొత్తగా సుగా అవుతున్నాయి. మాకు రూమ్లో పట్టలేక బయట సుగా ఉంటున్నాము. మాకు ఇన్సూరెన్స్ సుగా అన్నీ వేస్ట్ చేస్తున్నారు. కట్టినోళ్ళేమో మమ్మల్ని అంటుండ్రు, విలేజ్లో లీడర్లను అంటారు, సీఎన్ అంటారు, ఐకేపీలనేమో ఏపీఎంని అంటారు, సీసీలను అంటారు. మీరేమో ఇట్లా చేస్తున్నారు. వీళ్ళందరికీ తెలుసా ఇవన్నీ? మీరు ఆఫ్ చేసినాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ బీమా బంద్ అయితే స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ కూడా రాదు. ఇప్పటిదాకా వచ్చినాయి. ఇప్పుడు అది బంద్ అయితే అది సుగా రాదు. ఇప్పుడు సచ్చిన వరకు సుగా పైసలు రాకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. ఇవన్నీ మీరు చెయ్యాలి. ఒకటి ఐకే బిల్డింగ్ లేదు, మాకు ఐకే బిల్డింగ్ కావాలి.
చెట్లు కళ్ళు వారక చెట్లు కూడా ఇప్పుడు బంద్ పెట్టిన దాని గురించి ఇప్పుడు కూలి పనికి వస్తున్నాగా దినము 40, 50, 60, 70 ఇట్లా పడ్డాక మేము ఏం పని చేసుకుంటాం. దాని గురించి కూలి పనికి వస్తున్నాం, కూలి పని చేసుకుంటాం. వ్యవసాయం చేద్దామంటే నీళ్ళు లేవు. మొన్న 5 పొక్కలు వేసిన, పోయినసారి వేసిన 5, అంతకుముందు వేసిన అన్ని పేలైపోయినాయి. ఇప్పుడు అలా చేసుకుందామంటే వ్యవసాయం ఉన్నది కానీ ఇక ఆ వ్యవసాయంలో నీళ్ళు లేక ఈ కూలి పనికి వస్తే ఇంట్లో సుఖపడతలేవు. మొన్నటి వారంలో 80 రూపాయలు పడ్డాయి. గడ్డపర పట్టి చేసిన దానికి ఏం లాభం. ఇక్కడ రోడ్డు సలగారు రోడ్డు మంచిగా లేదు. ఇక్కడ 4-5 ఊళ్ళు ఉన్నాయి మంచిగా పోవడానికి. ఈ రోడ్డు మంచిగా అయితే పోగలుగుతాం, లేకుంటే పోగలిగాం సార్. మంచిగా లేదు, ఎందుకంటే ఆనవాడితే అంత బురద అంత రోడ్డు మంచిగా లేదు. మా లోటుకెళ్ళి ఉన్నాయి, కొన్ని డ్రాపులు కొన్ని వేసి కొద్దిగా మధ్యలో ఆడ ఈడ మట్టి ఓపిస్తే కొద్దిగా మీ సౌకర్యం ఎట్లా దోస్తే మీకు అట్లా వేస్తే పుణ్యం ఉంటుంది. సైకిల్ కూడా నడదు సార్, ఆటోలు ఏడికి వెళ్ళిపోతాయి సార్. కొద్దిగా రోడ్డు మాకు సౌకర్యం ఉంటే మంచిగా సార్. ఈ మట్టి రోడ్డు మీద నడాలంటే ఆడోళ్ళు కూడా పోవడానికి కూడా బాధపడతారు సార్. ఇక్కడికి వెళ్ళి ఈ దుబాకు సలగారుకు దమనపేట నుంచి సలగారుకు అటు మళ్ళీ కొట్టిపల్లి మైలారం మీద అంతం సభలో సౌకర్యం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు రోడ్డు లేకనే కదా, రోడ్డు లేకనే పోసుకుంటున్నాం. ఇది మాకు బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. అందు గురించి బస్సులు లేవు, ఏం లేదు, నడుచుడే లేదు. ఇట్నే పిల్లతో వాళ్ళే నాటు జామర్లో నడుచుడు ఉన్నది. పొంగ ఆడ పడిపోయినాడు, అన్నే పడిపోతున్నాడు. ఆడ పడిపోయినాడు, లేవటినోడు లేడు, నా లేచినోడు లేడు. పొంగ గట్ట జరుగుతున్నది. ఇక్కడ ఈ గవర్నమెంట్ జల్దీ తొందరగా ఈ రోడ్డు చేస్తే బాగా చాలా శాంక్షన్ ఉంటుంది. గ్రామం లోపల బీడీ కార్మికులు ఉన్నారు. మరి ఈ బీడీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యల గురించి, మరి వారికి జీవన భృతి ఎంతమందికి వస్తుంది, ఎన్నిసార్లు వచ్చింది, మరి వస్తున్నాయా లేదా, దాని మీద వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 20 ఏళ్ళు అవుతుంది ఇంటి మీద ఉండబట్టి నాకు పింఛన్ లేదు. ఆఖరుకు
ఏది లేదు ఇంటి మీద ఉన్నదానికి. మరి ఇన్నేళ్ళు ఏమవుతుంది, మరి బీడీలో పింఛన్ లేదు, ఆఖరికి పిలేటు లేదు, ఇంటి మీద ఉన్నది ఏమున్నది, ఏమన్నా బాయిల పడి సచ్చిందినా ఏమున్నది? అయ్యా వీళ్ళ కొడుతున్నారు, అన్నదమ్ములు ఇళ్ళ కొడుతున్నారు, అదిని మరదలు ఇళ్ళ కొడుతుంది. ఇదేంది మరి మేము బతికేంది? కూలి పని చేసినా కానీ కనీసం వారంకు 200, 300 మరి ఇంటి కొరకు మేము బతికేంటి బతుకు ఖచ్చితంగా పింఛన్ అన్న కావాలా? బీడీ చేసానికి పింఛన్ లేదు, మరి నా బతికెట్లా కావాలా? కాలిరిగిపోయింది, నాకు పింఛన్ మత్తలేదు. 4 ఏళ్ళ కాలిరిగిపోయి 4 ఏళ్ళు అవుతున్నది, వరకు ₹1 వచ్చింది లేదు, ఏ పింఛన్ వచ్చింది లేదు. నిజామాబాద్ 4 సార్లు పోయినా అత్తలేదు. ఇప్పుడు మా ఇల్లంతా కూలిపోతున్నది, ఏదన్నా సహాయకారం చేయండి. బీడీలు చేయబట్టి 30-40 ఏళ్ళు అవుతుంది, బీడీలో పింఛన్ అత్తలేదు. మరి ఏంటి కోసం అత్తలేదు, ఒక్కసారి కూడా రాలేదు. మరి మాకు అత్తయ్య ఆశతోని పౌసరెక్క వేసుకున్నాం, మరి అత్తలేవు. ఏంటి కోసం అత్తలేవు? కొందరికి వచ్చినాయి, కొందరికి అత్తలేవు. మొన్న ఏడాది పెళ్ళైన వాళ్ళకు చిన్న పిల్లలకు వచ్చినాయి, మాకు అత్తలేవు ఏంటి కోసం? మరి మేము చెయ్యలేమా? రావా? మరి వస్తే రావా? మాకు ఏదన్నా ఒకటి చెప్పాలా, వచ్చేటట్టు వేయాలా? మీ దయ. మరి మేము ఎస్సీలము, మరి ప్రభుత్వం వారు మరి రచ్చబండలో మాకు ₹1,00,000 బాండ్ ఇచ్చారు. మరి తెలంగాణ వచ్చిందని ₹1,00,000 బాండుని క్యాన్సిల్ చేసి మరి తెలంగాణ వారు 3 లక్షలు ఇస్తామని హౌసింగ్కు అది చేసారు. మరి చేసిరు కానీ మాకు ఇంతవరకు ₹1 కూడా రాలేవు. మేము అప్పు చేసుకొని 5-6 లక్షలు అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టుకున్నాం కానీ మాకు ఇప్పుడు మా సమస్య ఎట్లా? మరి బ్యాంకు ఈ జిరాక్సులు తీసుకుంటున్నారు కానీ మాకు ఏమి ఇస్తలేరు. మరి మీ ప్రభుత్వం మరి మాకు సహకారం చేయాలని మేము కోరుతున్నాము. మాకు హౌసింగ్ కూడా మరి ఎంతో మంది గుడిసెలు వేసుకొని మరి ఎన్నో బాధలు పడుతూ ఉంటున్నాం. మరి ప్రతి విషయంలో మీ ప్రభుత్వం వారు మరి తెలంగాణ వస్తే అన్ని చేస్తామని అన్నారు కానీ ఇంతవరకు ఏం చేస్తలేరు. మరి మీ తెలంగాణ గెలిపించినాం కదా, మేము ఓట్లేసి ప్రతి ఒక్క బిడ్డను అందరం గెలిపించినాం కదా, మీరు తెలంగాణ వారు తెలంగాణ గెలిపించినందుకు మాకు ఈ సహకారాలు చేయాలని నేను కోరుచున్నాను. మొన్న గాల్పు దుమానంకు సంవత్సరం అవుతుంది, రేకులు మొత్తం లేచిపోయినాయి. బాజిరెడ్డి సార్ గోవర్ధన్ కొడుకు వచ్చి చూసిండు, ఫోటోలు తీసుకున్నాడు. అవి ఆయన తీసుకుపోయినా కానీ మాకు ఏది ఇది వరకు లేపియలేడు. మాకు ఇప్పుడు కూడా ఇల్లుతో బాధ ఉన్నది, చెట్టు కింద కూర్చుండు ఉంటున్నాము. మాకు ఇల్లుకు ఏదైనా సౌకర్యం చేపియాలని కోరుతున్నాం. మేము ఇప్పుడు బాత్రూమ్లు కట్టుకున్నాం, సండాసులు కట్టుకున్నాము. ఆ నీళ్లు పోదలిగి అవకాశం లేదు, గటెలు లేవు. అవి ఏడు పోవాలా? అక్కడ తావియమంటుండ్లు. ఆ నీళ్ళు ఎక్కడ పోవాలా? మరి లైట్లు లేవు. లైట్లు అడిగితే చీకట్లో ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. కానీ గడేర గురించి అయితే బాగా ప్రాబ్లం ఉంది మాకు బీడీల పింఛన్ ఒకసారి వచ్చింది, మరి ఇప్పుడు వస్తలేవు. ఎందుకోసం వస్తలేవు? మరి ఇస్తామని చెప్తారు కానీ ఆ పింఛన్ వస్తలేదు. మాకు బీడీల పింఛన్ కంపల్సరిగా రావాలా. ఆ బీడీల కూడా తక్కువని ఇస్తారు. మాకు బీడీల పింఛన్ కంపల్సరిగా కావాలా. గట్టెలు సరిగా తీస్తలేరు, తీయదందుకు ఒక్కడే అయిండు అతను. మాకు ఇంకా కావాలా, సఫాయి మనుషులు ఇంకా కావాలా, గట్టెలు సాఫ్ చేయాలా. గట్టెలు మంచిగా లేవు. మాకు ఇంగ్లీష్ మీడియం కావాలా. మాకు స్కూల్ పిల్లలు, ఈ ఊరు పిల్లలు వేరే ఊరికి వెళ్తున్నారు. వేరే ఊరికి వెళ్ళకుండా మాకు ఇక్కడే ఇంగ్లీష్ మీడియం కావాలా. మా పిల్లలు ఇక్కడే చదువుకోవాలా, వేరే ఊరికి పంపించాము. ఇక్కడ పంపిస్తాము, ఇంగ్లీష్ మీడియం టీచర్లను ఇక్కడికి పంపించాలా. గవర్నమెంట్ని కోరుచున్నాము. మాకు బాత్రూమ్ నీళ్ళు పోవడానికి గట్టెలు లేదటు, అయితే గట్టెలు ఎట్లయినా శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. మరి మాకు ఇప్పుడు నీళ్ళు మొత్తం బాధలనే పోతున్నాయి, అవి రోడ్డు మీద అవుతున్నాయి. అయితే అక్కడ గల్లీలు మొత్తం తిడుతున్నారు, నీళ్ళు ఇక్కడ రోడ్డు మీదకి వస్తున్నాయని. మళ్ళీ ఒకటి ప్రాబ్లం, అక్కడ కంబం మీద లైటు వేసినా కానీ మాకు చెట్లు అడ్డమవుతున్నాయి. మొత్తం రోడ్డు మీద అసలుకే వెళ్తురు కొడతలేదు. అదొకటి గట్టెకి ఇట్లా చేపిస్తే మంచిగా ఉంటుందని కోరుతున్నాం. నా పేరు దావుజీ, దమనపేట్ ఫీల్డ్ అసిస్టెంట్, దర్పల్లి మండల్. ఇక్కడ ఉపాధి హామీ కూలీలకు ఇక్కడ నేను పని కల్పిస్తున్నా. సుమారు నాకు 400 మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు కూలీలు దాని ప్రకారం, దాని మెజర్మెంట్ ప్రకారం నేను డబ్బులు వచ్చేటట్టు, ఆ మెజర్మెంట్ ఎంత ఉందో అంతవరకు నేను డబ్బులు వాళ్ళకు వచ్చేటట్లు నేను చూస్తున్నా. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మాకు వాటర్ సౌకర్యం లేదు, ఏది సౌకర్యం లేదని చెప్పేసి వాళ్ళు అంటుర్రు. ఇక్కడ మాకు వచ్చేసి ఒక చిట్టి మీద చూస్తే, పేసిల్ మీద చూస్తే వాళ్ళు కూడా కూలీలు కూడా చూసుకోవాలా. ప్రతిదీ కంప్లీట్ అంటే కాదు, ఇక్కడ చూసుకోవాలా. వాటర్ది ఎంత వచ్చింది, మరి గడ్డపారది ఎంత వచ్చింది ఇక్కడ చూసుకోవాలా. మేము మెజర్మెంట్ ఎంత ఇస్తున్నాము దాని ప్రకారం డెప్త్ అంటే విడ్త్ లెంత్ కరెక్ట్ చేస్తారు, డెప్త్ చేస్తలేరు. దానికోసం వాళ్ళకు డబ్బులు ఏంటంటే 110, 102 అట్లా మేము ఇస్తున్నాము. దాని ప్రకారం మేము ఇస్తున్నాము. ఓం చండికాయ నమః.
ఓం సర్వజ్ఞానే నమః ఓం సర్వలోకేశై నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ఓం సర్వతీర్థమాయై నమః ఓం పుణ్యాయై నమః ఓం దేవయోనయే నమః ఓం అయోనిజాయై నమః ఓం భూమిజాయై నమః ఓం నిర్గుణయై నమః ఓం ఆధారశక్తై నమః ఓం ఆనీశ్వరాయై నమః ఓం నిర్గుణయై నమః ఓం నిరహంకరయై నమః ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః ఓం సర్వలోకప్రియాయై నమః. అయితే ముఖ్యమైన సమస్య ఏంటంటే మేము గత 20 సంవత్సరాలుగా చేసిన పార్ట్ టైంగా చేస్తున్నాము 2500 చాలని జీతాలతో. కానీ గవర్నమెంటు చేస్తా అంటుంది, కానీ ఇంతవరకు కూడా మాకు పర్మనెంట్ చేసి మాకు మా బాధలు తీర్చే దానికి ఇంకా సహకరించడం లేదు. ఇక్కడ విద్యుత్ ఉపకేంద్రం కూడా పని స్టార్ట్ అయింది. తర్వాత విలేజ్లో కూడా అందరూ సహకరిస్తారు, గ్రామస్తులు కూడా. స్ట్రీట్ లైట్లు కూడా చాలా మట్టుకు వెలుగుతున్నాయి, ఏమి ఇబ్బంది లేదు. మురికి కాలువలు కూడా సంవత్సరంకి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ కాంట్రాక్ట్తోని క్లీన్ చేయించడం జరుగుతుంది. అందుకోసం ఒకే స్వీపర్తోని పని నడిపిస్తున్నాము. ప్రస్తుతానికి ఇబ్బందులు గ్రామంలో ఏమి లేవు. పెన్షన్లు కూడా మా గ్రామంలో 260 ఆసరా పెన్షన్స్ ఉన్నవి. తర్వాత ఇప్పుడు బీడీ పెన్షన్స్ 209 ఉన్నాయి. కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి, ఒక 20-30 మంది ఇంకా సమస్యలు ఉన్నాయి. అవి కూడా సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు మా విలేజ్ ప్రత్యేకత ఏంటంటే మా గ్రామం నుంచి వైస్ చైర్మన్గా జడ్పీ వైస్ చైర్మన్గా మా ఊరు ఉండడం మా ఊరు యొక్క ఘనత అది. మా అందరికీ ఆ విషయం సంతోషకరంగా ఉంటుంది. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, దిక్కులేని దీన జనుల బ్రోవ వచ్చిన దైవమా. గ్రామ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచ్గా యమునాబాయి గారు మన వద్ద ఉన్నారు. మరి ఈ గ్రామం లోపల ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా సాధించాలనుకుంటే తప్పనిసరిగా ఊరందరూ ఒకటై ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా పార్టీల పరంగా ఉన్నా కానీ ఎలక్షన్ అయిపోగానే అందరూ ఏకమై మరి ఈ మన సర్పంచ్ గారిని ఈ 18-20 నెలల క్రితం యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఆమె పరిపాలన పట్ల ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను 18 నెలలు అవుతుంది సర్పంచ్ అయ్యి, ఏకగ్రీవంగా చేసింది. నేను ఇంతకుముందు ఎప్పుడు ఏం చేయలే. మాకు చిన్న గ్రామం, పైసల తక్కువ, డబ్బులు వెళ్ళాలంటే బాధ ఉన్నది. ఒక స్వీపరు, ఒక కారబారు, ఒక్కొక్క సెక్రటరీ కంపల్సరీ కావాలి. వారంకి ఒక్కనాడు సెక్రటరీ వస్తుంది. విలేజ్కి ఒక్కళ్ళు తప్పనిసరి కావాలి. ఊళ్ళే 4 సింగిల్ పీస్ మోటార్లు ఇచ్చినాం. ఒక సింగిల్ పీసు మోటార్ వేసినాం, 4 ఇచ్చినాం. అది తండల 4 ఇచ్చినాం. 3 పేలైనవి, 2 నడుస్తున్నాయి. బేల తండకు 1. సీసీ రోడ్డు 5 లక్షలది తండాలు పెట్టినాం, ఇంకెక్కర్లేదు. ఇంకా సీసీ రోడ్లు డ్రైనేజీలు కావాలి. 258
జీవన వృత్తి 109, ఇంకో 40-50 కావాలి జీవన వృత్తికి. ఆసరా పింఛన్కి ఇంకో 20 ఉంటాయి. తాండా 125 ఇండ్లు, విలేజ్ 104, 430 మొత్తం. టెక్స్ 4,90,000 వసూలు చేసినాం, 3,50,000. దమ్మనపేట గ్రామం లోపల ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమన రవిరెడ్డి గారు. ఈమె కాస్త వెనకెళ్తే 2006వ సంవత్సరంలో ఎంపీపీగా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా అప్పుడు పరిపాలన చేశారు. మరి ఆ తర్వాత పట్టు సరళకుండా జడ్పీడీసీగా ఎన్నికయ్యి జిల్లా లోపలనే వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మరి ఆమె ఈ గ్రామానికి ఉండడం నిజంగా ఈ దమ్మనపేట గ్రామం అదృష్టము. ఆమె ద్వారా గ్రామంలో ఎంత చిన్న మారుమూల గ్రామమైనప్పటికీ వైస్ చైర్మన్ ఉండడం వలన గ్రామానికి ఎన్నో రకమైన అభివృద్ధి పనులు జరిగాయని మనం ఇందాక గ్రామస్తుల ద్వారా, సర్పంచ్ గారి ద్వారా మనం తెలుసుకున్నాము. మరి ఈ నారిమణి ఆమె ద్వారా ఇంకా ఏమేమి చేయబోతుంది, ఇప్పటికి చేసిన పనుల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా ఈరోజు మిషన్ కాకతీయలో భాగంగా మా ఊరి చెరువు కూడా 51 లక్షలతోటి ఈరోజు ఆ చెరువు కూడా పని జరగడం జరుగుతుంది. ఇవే కాకుండా దర్పల్లి మండలంలో దాదాపుగా 11 చెరువులు శాంక్షన్ కావడం జరిగింది. మా ఊర్లో ఇంకా కొందరికి పెన్షన్స్ కూడా రావడం లేదు. అవి కూడా చాలామందికి వస్తున్నాయి, కానీ ఇంకా కొందరు బెనిఫిషియర్స్ మిగిలిపోవడం జరిగింది. అవన్నీ కూడా నేను త్వరలోనే కంప్లీట్ చేస్తాను. ఈ మండలంలో కూడా 5 లక్షలు బీటీ రెన్యువల్కి, 5 కోట్లు బీటీ రెన్యువల్కి శాంక్షన్ కావడం జరిగింది. అవి కూడా పనులు జరగడం జరుగుతుంది. మండలికి సంబంధించి కానీ, ఈ ఊరికి సంబంధించి కానీ ఏ పనులున్నా కానీ ఖచ్చితంగా నాతోటి సాధ్యమైనంత మట్టుకు మా మండలాన్ని ముందుండే విధంగా నా వంతు సహాయ శక్తులుగా ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. దమ్మనపేట గ్రామ ఎంపీటీసీ గడ్డం చందన రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మరి ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో అభివృద్ధి అంటే చాలా మట్టుకు జరిగింది. పెండింగ్లో అని ఏమీ లేదు. గ్రామం చూసినా చాలా అభివృద్ధి పదంలోనే ఉంది. ఇక్కడ పెన్షన్లు అయితే ఈ తెలంగాణ వచ్చి నుండి అంతకుముందు 200 వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల 500 ఉండే. తెలంగాణ వచ్చి నుండి 1000 ఇస్తుండ్రు, వికలాంగులకు 1500. వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఫస్ట్లో మా ఊరికి ఇప్పటికీ 256 పైననే వచ్చినాయి. ఇంకొక 3-4 మెంబర్స్ మళ్ళీ కొత్తగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ మీటింగ్లో చెప్పాలనుకుంటున్నాము. జడ్పీ వైస్ చైర్మన్ వారి కృషితో, కవితక్క, బాదిరెడ్డి గోవర్ధన్ వాళ్ళ కృషితో రోడ్లు కూడా అన్నీ శాంక్షన్ అయినాయి. మాకు సబ్ స్టేషన్ మిషన్ కాకతీయ కింద కూడా మా చెరువు గుర్తింపు పొందింది. అది కూడా మాకు అదృష్టమే. అంటే మొన్న పెద్ద మొత్తంలో జిల్లాలో మీటింగ్ పెట్టిర్రు. ఆ మీటింగ్లో మా అధ్యక్షుడు చెప్పిండు కరెక్టే, కానీ మధుసూదన్ కూడా వచ్చిండు. ఈ జంగల్లో కొట్టేవారిని పట్టుకోవాలి ఫారెస్ట్ వాళ్ళు, కానీ మా దగ్గరికి వచ్చేసి మా దగ్గర సతాయిస్తున్నారు. ఇక్కడ ఈ కట్టె ఎక్కడిది, ఈ దొంగ కట్టే, అది ఇదని సతాయిస్తున్నారు. మా జీవన వృత్తే, మా పని, మా కుల వృత్తే ఈ అడ్ల పని. ఈ అడ్ల పని చేయకపోతే ఎట్లుంటుంది? మాకు ఈ పని చేస్తేనే డబ్బులు వస్తాయి పొద్దు మీకు.
మరి కూలి పని కంటే మాది బాగా దారుణంగా దిగజారిపోయింది. చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణ రఘువర విమల యశ जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिर पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। जय हनुमान 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 ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत। ఓవరాల్గా ఈ దమనపేట గ్రామంలో చూసుకున్నట్టయితే సమస్యలు అంత పెద్దగా ఏం కనిపించడం లేదు. డ్రైనేజ్ సమస్య చూసుకున్నట్టయితే డ్రైనేజ్ సమస్య కూడా దాదాపు 90% డ్రైనేజ్ మంచిగా ఉంది, కొద్దిపాటి డ్రైనేజ్ మాత్రం ఉంది. ఈ గ్రామం లోపల ఉన్న సమస్యలు ముఖ్యంగా ఉపాధి హామీల కూలీల సమస్యలు చాలా మట్టుకున్నాయి. వారి సమస్య ఏంటంటే మేము పొద్దంతా కష్టపడి చేసినా కానీ ఎండల ఒక 100 రూపాయల లోపలే 80-90 రూపాయలు వస్తున్నాయి. దమ్మనపేట దుబ్బాక్ కానీ దమ్మనపేట కేశరం కానీ అన్ని రోడ్లు రెండవ కొట్టింకో ఇప్పుడు మంజూరై రెడీ ఉన్నాయి. అవి త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. అలాగే పంటలు వచ్చేసినట్టయితే ఇక్కడ వరి పంట, మొక్కజొన్న ఇలాంటి పంటలు పండిస్తారు. ఎక్కువ శాతం అయితే గల్ఫ్ బాధితులు ఈ గ్రామం లోపల కనబడుతున్నారు. మరి కెమెరా పర్సన్ రమణతో మోహన్, K6